ఈరోజు 3Dలో టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మాయాలో 3D టెక్స్ట్ క్రియేట్ చేయడం చాలా తేలిక. ఓ 2 ఆప్షన్లో మనం టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మెయిన్ మెనూలో క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి అందులో టెక్స్ట్ దాని ఎదురుగా ఉన్న బాక్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లో మనకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేద్దాం. ఇక్కడ నేను ఇండియా అని టైప్ చేశాను. ఫాంట్ సెట్ చేసుకోవాలి, ఏ మోడల్ కావాలి అనేది. ఏరియల్ బ్లాక్ సెట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బివెల్ సెట్ చేద్దాం. ఇందులో మనకు అనేక రకాల ఆప్షన్లు రావడం గమనించవచ్చు. ఇందులో స్ట్రైట్ అవుట్ అనే సెలెక్ట్ అయి ఉంది. ఈ మిగిలిన మనం తర్వాత క్రియేట్ అయిన తర్వాత కూడా వీటిని మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ అవుట్ అనేది మనం సెట్ చేసి ఉంచాను. నేను క్రియేట్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనం వ్యూపోర్ట్లో ఇండియా అనేది 3D టెక్స్ట్ రావడం గమనించవచ్చు. దీన్ని ఇంకా అనేక రకాలుగా మనం మార్పులు చేసుకోవచ్చు. దీని ప్రాపర్టీస్లోకి వెళ్తే దీని డిజైనింగ్ని 3Dలో ఈ అంచులు కానీ ఇంకా రకరకాలుగా యాంగిల్స్లో మనం వీటిని సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. యాట్రిబ్యూట్ ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ ఫర్ బివెల్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇండియా అని సెట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఇండియా అని కాకుండా మళ్ళీ వేరే టెక్స్ట్ చేసినా అది ఇక్కడ మనకి వెంటనే మారిపోద్ది. ఉదాహరణకి ఇక్కడ ఏ తీసేసి ఎన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏ బదులు ఎన్ రావడం గమనించవచ్చు. సరే, మళ్ళీ ఏ అక్షరాన్ని టైప్ చేద్దాం. ఓకే. అట్లానే ఇక్కడ ఫాంట్ ఇందాక కూడా సెట్ చేసాం కదా, అదేవిధంగా ఇక్కడ మన ఫాంట్ మళ్ళీ మార్పులు కావాలంటే మార్పులు చేసుకోవచ్చు. నెక్స్ట్ బివెల్ ప్లస్ హిస్టరీ, ఇక్కడ కూడా మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. బివెల్ అంటే గమనించండి ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఫాంటు ఎంత విడ్త్ ఉండాలనేది, ఇలా రకరకాలుగా మనం ఆడ మార్పులు చేసుకోవచ్చు. ఇంకా ఇందాక చెప్పినట్టుగా తర్వాత సెట్ చేసుకోవచ్చు, స్టైల్స్ తర్వాత సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ ఆప్షన్ ఇక్కడ మనం అవుటర్ స్టైల్ కర్వ్ అనే ఆప్షన్లోకి వెళ్తే అందులో మనకి స్టైల్స్ చూడవచ్చు. దీన్ని స్క్రోల్ చేయడం ద్వారా మనకి ఇందాక వచ్చిన ఆప్షన్లు ఇక్కడ డిస్ప్లే అవ్వడం గమనించవచ్చు. ఇందాక స్ట్రైట్ అవుట్ ఉంది, ఇప్పుడు స్ట్రైట్ ఇన్ పెడుతున్నాను. గమనించండి, ఇది ఒక మోడల్. అదేవిధంగా ఇది ఒక రకం.
ఇట్లా రకరకాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా 3D టెక్స్ట్ మనం అనేక రకాలుగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మెటీరియల్ అప్లై చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ని 3Dలో సెట్ చేయవచ్చు.